కీర్తి సురేష్. సౌత్ స్టార్ హీరోయిన్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో సాధారణ తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరైంది అమ్మడు. ఆ తర్వాత అనేక సినిమాల ద్వారా టాలీవుడ్, కాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా స్టార్గా మారేందుకు సిద్ధమవుతున్నారంటూ కీర్తి సురేష్. ఇంతకు ఆమె ఏం చెప్పబోతున్నారు? తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన నటుడు విజయ్ తన స్టార్ తమిళగా వెట్రి కలగం ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ కూడా పార్టీ విస్తరణపై పూర్తి దృష్టి సారించి ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ పేరు, జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు. టీవీకే పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. ప్రైవేట్ హోర్డింగ్లు, వాల్స్ను ముందే బుక్ చేసుకుంటూ వినూత్న కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీలోకి మహానటి కీర్తి సురేష్ రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక మహానటి తాజాగా మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కీర్తి సురేష్ పాల్గొన్నప్పుడు అభిమానులు టీవీకే అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పాటు కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగా వెట్రి కలగం పార్టీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆమె మౌనం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో కీర్తి సురేష్ నిజంగానే విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కీర్తి సురేష్, విజయల్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరు కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. ఇక కీర్తి సురేష్ వివాహానికి సైతం విజయ్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి మరీ హాజరయ్యారు. దీంతో కీర్తి సురేష్, విజయ్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీలో నేరుగా చేరకపోయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో కీర్తి సురేష్, విజయ్కు మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి. ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. కీర్తి సురేష్. సౌత్ స్టార్ హీరోయిన్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో సాధారణ తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరైంది అమ్మడు. ఆ తర్వాత అనేక సినిమాల ద్వారా టాలీవుడ్, కాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా స్టార్గా మారేందుకు సిద్ధమవుతున్నారంటూ కీర్తి సురేష్. ఇంతకు ఆమె ఏం చెప్పబోతున్నారు? తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన నటుడు విజయ్ తన స్టార్ తమిళగా వెట్రి కలగం ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ కూడా పార్టీ విస్తరణపై పూర్తి దృష్టి సారించి ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ పేరు, జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు. టీవీకే పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. ప్రైవేట్ హోర్డింగ్లు, వాల్స్ను ముందే బుక్ చేసుకుంటూ వినూత్న కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీలోకి మహానటి కీర్తి సురేష్ రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక మహానటి తాజాగా మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కీర్తి సురేష్ పాల్గొన్నప్పుడు అభిమానులు టీవీకే అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పాటు కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగా వెట్రి కలగం పార్టీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆమె మౌనం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో కీర్తి సురేష్ నిజంగానే విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కీర్తి సురేష్, విజయల్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరు కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. ఇక కీర్తి సురేష్ వివాహానికి సైతం విజయ్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి మరీ హాజరయ్యారు.
దీంతో కీర్తి సురేష్ విజయ్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీలో నేరుగా చేరకపోయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో కీర్తి సురేష్ విజయ్ కు మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి. ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. కీర్తి సురేష్ సౌత్ స్టార్ హీరోయిన్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో సాధారణ తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరైంది అమ్మడు. ఆ తర్వాత అనేక సినిమాల ద్వారా టాలీవుడ్, కాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా స్టార్గా మారేందుకు సిద్ధమవుతున్నారంటూ కీర్తి సురేష్. ఇంతకు ఆమె ఏం చెప్పబోతున్నారు? తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన నటుడు విజయ్ తన స్టార్ తమిళగా వెట్రి కలగం ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ కూడా పార్టీ విస్తరణపై పూర్తి దృష్టి సారించి ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ పేరు, జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు. టీవీకే పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. ప్రైవేట్ హోర్డింగ్లు, వాల్స్ను ముందే బుక్ చేసుకుంటూ వినూత్న కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీలోకి మహానటి కీర్తి సురేష్ రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక మహానటి తాజాగా మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కీర్తి సురేష్ పాల్గొన్నప్పుడు అభిమానులు టీవీకే అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పాటు కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగా వెట్రి కలగం పార్టీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆమె మౌనం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో కీర్తి సురేష్ నిజంగానే విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కీర్తి సురేష్, విజయల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరు కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. ఇక కీర్తి సురేష్ వివాహానికి సైతం విజయ్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి మరీ హాజరయ్యారు. దీంతో కీర్తి సురేష్ విజయ్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీలో నేరుగా చేరకపోయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో కీర్తి సురేష్ విజయ్ కు మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి. ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.